హాయ్ ఫ్రెండ్స్, మన డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఎగ్జామ్స్ మీద నోటిఫికేషన్ మీద కేసు ఉందని కొంతమంది కామెంట్ చేశారు. సో దాని గురించి మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకునే విషయం ఏంటంటే అండి, నిజంగానే కేసు వేశారండి. దానికి సంబంధించి మనకు హీరింగ్ కూడా అక్టోబర్ 14 జరిగిందండి. దాని గురించి హీరింగ్ కూడా ఒకసారి జరిగిందండి. సో దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ అండి ఇది. ఆ రోజు జరిగిన సంబంధించినది ఈ ఆర్డర్ కాపీ అండి. సో ఇప్పుడు మనం అంటే దీని గురించి ఈ ఆర్డర్ కాపీ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతానండి, చూసుకోండి. సో దీంట్లో ఉండే ముఖ్యమైన అంశాలండి నేను మీకు రఫ్గా చెప్పేస్తాను, తర్వాత మీకు అర్థమవుతుంది. ఫస్ట్గా మనం కొన్ని పాయింట్స్ చూడండి. అక్టోబర్ 14 వచ్చి హీరింగ్ జరిగిందండి. ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన పాయింట్స్ అండి, ఎవరు కేసు వేశారు. ఇక్కడ ఏంటంటే అండి, ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మమ్మల్ని రెగ్యులర్ చేయండి అని చెప్పి ఈ కేసు ముఖ్యమైన సారాంశం అండి. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇది గవర్నమెంట్ సైడు ఎలాంటి వాదనలు జరిగినాయి, అలానే పిటిషనర్ సైడు ఎలాంటి వాదనలు జరిగినాయి, కోర్టు ఏ విధమైన అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలని గవర్నమెంట్ లాయర్స్ని అడిగింది, నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడు, మెయిన్స్ మీద రిజల్ట్స్ ఉందా, అంటే రిజల్ట్స్ మీద మనకు రిజల్ట్స్ ఉంది అందు కదండి, దాని మీద ఏమైనా స్టే వచ్చిందా అనేది మనం ముఖ్యంగా దీంట్లో మాట్లాడుకున్నామండి. అంటే ఆ మొత్తం మీకు కావాలంటే పీడిఎఫ్ దాంట్లో పెడతానండి. దాంట్లో ముఖ్యమైన సారాంశం మాత్రం మీకు రఫ్గా నేను చెప్పేస్తాను. సో ఇక్కడ కేసు వచ్చి కాంట్రాక్టర్స్ వేశారండి. కాంట్రాక్ట్ మీద జాబ్ చేసే ఎంప్లాయీస్ మమ్మల్ని రెగ్యులర్ చేయండి అని చెప్పి కేసు వేశారు. ఈ కేసు అక్టోబర్ 14 హీరింగ్ జరిగింది. పిటిషనర్ సైడ్ వచ్చి వాళ్ళ ముఖ్యమైన వాదన ఏంటంటే అండి, 2022లో ఒక కేసు ఉందంట అండి. ఆ కేసు ప్రకారము రెగ్యులర్ చేయాలంట, ఎవరిని కాంట్రాక్ట్ కింద పనిచేసే వాళ్ళని రెగ్యులర్గా మమ్మల్ని కూడా చేయండి అని చెప్పి వాళ్ళు కేసు వేశారండి. దీనికి గవర్నమెంట్ సైడు లాయర్స్ ఏమని వాదించారంటే, ఆ జడ్జిమెంట్ అనేది మనకు వర్తించదు, ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. వాళ్ళ రూల్స్ ప్రకారం సెక్షన్ 10A ప్రకారము వారికి వర్తిస్తుందంట, మనకు వర్తించదంట. మనకు ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ టు పబ్లిక్ సర్వీసెస్ కింద యాక్ట్ 1994 దీని ప్రకారము ఏపీకి అది వర్తించదు అని చెప్పి గవర్నమెంట్ లాయర్స్ వాదించారు. సో ఇక్కడ ఆ ఎంప్లాయీస్ కిందికి వస్తాయండి, కొంతమంది అంటే కోర్టులో పనిచేసే ఎంప్లాయీస్, కొంతమంది ఎగ్జామ్ రాసి ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారు, కొంతమంది కాంట్రాక్ట్ పద్ధతిలో జాబ్ చేస్తున్నారండి. ఇప్పుడు కోర్టు కొన్ని ఆర్డర్స్ ఇష్యూ చేసిందండి. అదేంటంటే, పిటిషనర్లు కేసు వేసినారు కదండి, వాళ్ళని పిటిషనర్స్ అంటారు. వాళ్ళు నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసినారు, ఆ పిటిషనర్స్లలో ఈ నోటిఫికేషన్కి ఎంతమంది అప్లై చేశారు, అలానే ఆ గవర్నమెంట్ అది ఎంతమంది అప్లై చేశారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కనుక్కోమని చెప్పి గవర్నమెంట్ లాయర్స్కి చెప్పింది. అలానే ఎవరు చేయలేదు అంటే ఆ పిటిషనర్స్ ఇప్పుడు పిటిషన్ చేశారు కదండి, వాళ్ళలో ఎవరు అప్లై చేశారు, ఎవరు అప్లై చేయలేదు, ఎంతమంది రాత పరీక్షకు హాజరయ్యారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కనుక్కోమని చెప్పారండి. అంటే ఇక్కడ ఈ కోర్టు ఏమని అడిగిందంటే 3 ఇన్ఫర్మేషన్ను మాకు కావాలని చెప్పింది. అదేంటంటే, నోటిఫికేషన్ ద్వారా ఎంతమంది వచ్చారు, కాంట్రాక్ట్ కింద ఎంతమంది పనిచేస్తున్నారో కనుక్కోమనేది ఒక పాయింట్ అండి. సెకండ్ పాయింట్ వచ్చి ఈ పిటిషనర్స్ ఎంతమంది అప్లై చేశారు అనేది ఒకటండి. మూడోది వచ్చి ఎంతమంది రాత పరీక్షకు హాజరయ్యారు. ఈ 3 పాయింట్లు కనుక్కోమందండి. నెక్స్ట్ వచ్చి ఇంకొక మనకు లాస్ట్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడు, November 4 నెక్స్ట్ హీరింగ్ వేశారండి. November 4, 2025లో నెక్స్ట్ హీరింగ్ వేశారండి. తర్వాత ఇంకొకటి మనకు బ్యాడ్ న్యూస్ అండి, రిజల్ట్స్ పైన స్టే ఇచ్చారండి. సో రిజల్ట్స్ అనేవి ఈ కోర్టు మొత్తం హీరింగ్ అయిపోయేంత వరకు, లేదా ఆ రిజల్ట్స్ పైన స్టే ఎత్తేంత వరకు మనకు రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. సో నెక్స్ట్ November 4 ఏం జరుగుతుందో మనం చూడాలి. నాకు తెలిసినంత వరకు ఆ పాయింట్ మనకు వర్తించదండి. సో కొంచెం లేట్ అవ్వకుండా తొందరగా మన
గవర్నమెంట్ లాయర్స్ వాదించేసి మన జనరల్ అభ్యర్థులకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటానండి. అయినా ఈ మధ్య ప్రతిదీ కేసు జరుగుతుందండి. చూద్దాం, తొందరగా కేసు క్లియర్ అయిపోయి తొందరగా రిజల్ట్స్ రావాలని కోరుకుందామండి. థ్యాంక్స్ అండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఉంటా అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.